సతీష్ చెప్పండి. సో ఒక సినిమా హాల్తో 4 డిఫరెంట్ హాల్స్ కూడా ఉన్న నేపథ్యం చూస్తున్నాం. సో మనం చెప్తూ ఉంటాం, సో అమెరికాకి వెళ్తే వాషింగ్టన్ డీసీలో లింకన్ మెమోరియల్ అంటూ ఉంటాం. అదే స్థాయిలో అంబేద్కర్ మెమోరియల్గా రాజ్యాంగ నిర్మాతకు ఇస్తున్న గౌరవంగా దీన్ని చూడాలా. సామాజిక న్యాయం, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా పలువురు కొనియాడుతుండడం చూస్తున్నాం. ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది అక్కడ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఈరోజు అంబేద్కర్ ఆ మహాశిల్పాన్ని ప్రారంభించేందుకు సర్వం సన్నద్ధమైంది. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతూ ఉన్నారు. అద్భుతంగా ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్పగా అంబేద్కర్ మెమోరియల్ని రూపొందించినటువంటి దాఖలాలు లేవు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లో ప్రారంభించినటువంటి ఈ పనులు దాదాపుగా 404 కోట్ల రూపాయలతో 125 అడుగుల కాంస్య విగ్రహం, అదేవిధంగా 85 అడుగుల పెడస్టల్తో కలిపి నిర్మించింది. ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా లేని విధంగా రూపొందించినటువంటి పరిస్థితి మేడం. సో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే అన్ని జిల్లాల నుండి కూడా ప్రారంభమై వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇది అంబేద్కర్ లైఫ్ హిస్టరీ మొత్తాన్ని కూడా వివరించేలాగా ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కి ఒక మాన్యుమెంటల్ లాగా దీన్ని రూపొందించారు. భావితరాల అందరికీ కూడా అంబేద్కర్ లైఫ్ హిస్టరీ తెలియాలి, అంబేద్కర్ గురించి పూర్తి ఆయన లైఫ్ జర్నీ తెలియాలి, ఏ విధంగా అంటరానితనం మీద కానీ లేదా సమాజం కోసం పోరాటం చేశారో ఆ జర్నీ మొత్తం తెలిసేలాగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. మొత్తం కాలచక్ర మహామండపం తరహాలో ఈ మొత్తం అంబేద్కర్కి సంబంధించినటువంటి ఈ మాన్యుమెంటల్ రూపొందించారు. దీంతోపాటు అనేక ప్రత్యేకతలు ఆ విగ్రహానికి సంబంధించి ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఎత్తు 125 అడుగులు ఉంటుంది. కింద పీఠం పెడస్టల్ ఏదైతే ఉందో అది 81 అడుగుల ఎత్తులో ఉంది. పెడస్టల్ సైజు కూడా 3481 చదరపు అడుగులు ఉంది. పెడస్టల్తో కలిపి విగ్రహం మొత్తం 206 అడుగుల ఎత్తులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు కాలచక్ర మహామండప పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో దీన్ని ఏర్పాటు చేశారు. పీఠానికి సంబంధించి మొత్తం G+2 ఐసోసెల్స్ ఉంటే ట్రిపీజియం ఆకారంలో ఆర్సీసీ నిర్మాణం చేపట్టి రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో ఈ పెడస్టల్ మొత్తాన్ని కూడా ఒకే తరహా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అంబేద్కర్ స్మృతివనాన్ని 404 కోట్ల రూపాయలతో నిర్మించడమే కాకుండా ఈ స్మృతివనం ప్రాజెక్టుకి సంబంధించి విజయవాడ నడిబొడ్డున, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి విజయవాడలో 18.81 ఎకరాల స్వరాజ్య మైదానంలో ఆహ్లాదకరమైనటువంటి దీని ఒక భవిష్యత్తులో భావితరాలు అంబేద్కర్ లైఫ్ హిస్టరీ తెలుసుకోవడంతో పాటు ఇది ఒక సందర్శనీయమైనటువంటి ప్రాంతంగా ఉండాలి, పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో అనేకమైనటువంటి ప్రత్యేకతలు తీసుకొచ్చారు. అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నది అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇందులో మొత్తం అంబేద్కర్ లైఫ్ జర్నీకి సంబంధించి అంబేద్కర్ జీవితంలో జరిగినటువంటి అనేక కీలకమైన ఘట్టాలన్నింటినీ కూడా ఆవిష్కరించేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇందులో 2000 మంది కూర్చునేలా ఒక కన్వెన్షన్ సెంటర్ని, అదేవిధంగా 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్ట్ కూడా ఆ చిన్నారులు ఆడుకోవడానికి అవసరమైనటువంటి ప్లే ఏరియాను కూడా స్మృతివనం ఆవరణలో వాటర్, మ్యూజికల్ ఫౌంటైన్లు, స్మృతివనం చుట్టూ ఉదయం సాయంకాలం వెళ్ళే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలాగా ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. సో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 404 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేనటువంటి అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ మాన్యుమెంటల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దీనికి ఒక ప్రత్యేక కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి విగ్రహానికి సంబంధించి ఎంపిక చేయడం కానీ, దాన్ని తయారు చేసిన వాళ్ళని తీసుకురావడం కానీ అనేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఆ విగ్రహాన్ని ఏర్పాటుకి సంబంధించి సర్వం సన్నద్ధమైంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించబోతున్నారు. సో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి పూర్తి నోడల్ ఏజెన్సీగా ఉంది. సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ జయలక్ష్మి గారు ఉన్నారు. అంతా మాట్లాడే ప్రయత్నం. మేడం, దీనికి ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంత రీసెర్చ్ జరిగింది? మీ డిపార్ట్మెంటు ఎక్కడెక్కడ విజిట్ చేసింది? దీని ప్రత్యేకతలు ఏంటి? దేశంలో ఎక్కడైనా ఇటువంటి మాన్యుమెంటల్ ఉందా? ఈ మాన్యుమెంట్ మనం చేయడానికి 2022
సంవత్సరమే సీఎం గారి ఆదేశాల మీదక ఈ స్వరాజ్ మైదాన్కు కూడా అప్పుడు డిపార్ట్మెంట్కి ల్యాండ్ 18 acres ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ స్వరాజ్ మైదాన్ అన్న పేరు కూడా అప్పుడు మనం రీనేమ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ అని పేరు పెడుతూ ఇక్కడ ప్రత్యేకంగా 125 feet స్టాచ్యూ ఉండాలా అన్నది ఫస్ట్ ఆదేశాలు 2020 ఇవ్వటం జరిగింది. సబ్సిక్వెంట్లీ మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసి అవన్నీ అప్రూవల్ అయిపోయినాక ఒక 400 కోట్లకు వేరియస్ రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు ఉన్న ఈ డిజైన్తో మొదలు కావటం జరిగింది. అండ్ ఎంఏయుడి డిపార్ట్మెంట్ అండ్ ఏపీఐఐసి డిపార్ట్మెంట్ రెండు కూడా మా ఈ ప్రాజెక్ట్కి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే దీనిలో జరిగింది. సో ఎంఏయుడిలో స్పెషల్ సిఎస్ మేడం శ్రీలక్ష్మి అండ్ ఆల్సో కమిషనర్ స్వప్నిల్ అండ్ ఎండి ఏపీఐఐసి నుంచి ఎండి గారు మిస్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఉండి దీనికి మొత్తం ఇది రూపం ఇవ్వటం జరిగింది. అండ్ లోపల ఉన్న మ్యూజియం అన్నీ కూడా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ తరపు నుంచి ఢిల్లీ వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉండిందో అదే ఒక ఫీల్ ఇక్కడ తీసుకుని రావాలి. పూర్తిగా ఆయన లైఫ్ హిస్టరీ 4 ఫేజ్గా మొదలుపెట్టి ఇండియాలో ఆయన ఇనిషియల్ స్టేజెస్లో ఉండేది, తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఆయన అక్కడ చదివి అక్కడ ఆయన స్థాపించుకున్న తన వర్క్, తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఇండియాలో ఏం చేయాలో ఆయన ప్రతిపాదన చేసుకొని కాన్స్టిట్యూషన్ కమిటీకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రాయటం ఉన్న కమిటీతో ఆయన ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండి చేసినది 4th ఫేజ్గా చేసి ఇట్లా 4 ఫేజ్గా చేయటం జరిగింది. ఢిల్లీలో లేని ఒక కాంపనెంట్ దీంట్లో ఏముందంటే సౌత్ కనెక్ట్ అని, అంటే అంబేద్కర్ గారితో ఇక్కడ సదర్న్ స్టేట్స్లో ఉన్న ఆయనతో ఏమి కనెక్ట్, ఇక్కడ ఉన్న మన స్వతంత్ర వీరులు ఇక్కడ ఎవరున్నారు వాళ్ళతో ఆయన అప్పుడు జరిగిన సంభాషణలు డిస్కషన్స్ వీళ్ళతో కలిసి ఇక్కడ చేసిన కొన్ని మూమెంట్స్ అవన్నీ కూడా ఈ ప్రాంగంలోనే వస్తుంది. సో ఇది G+1 ఉంది, 4 క్వాడ్రంట్గా ఉంది. సో 4 క్వాడ్రంట్లో 3 మ్యూజియం అండ్ 1 మినీ థియేటర్, పైన ఒక లైబ్రరీను, ఈ మ్యూజియంకి మిగిలిన భాగాలు కూడా అక్కడ వస్తుంది అనమాట. సో ప్రజలు ఇక్కడ వస్తే ముఖ్యంగా ఆయన పూర్తి హిస్టరీ గురించి అవగాహన చేసుకోవచ్చు. లైబ్రరీ కూడా నిర్మాణం పడుతుంది కాబట్టి ఈ లైబ్రరీ ఎవరన్నా వచ్చి చదువుకోవడానికి, రీసెర్చ్ చేసే పిల్లలు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉంటుంది. అండ్ స్లోలీ ఆ లైబ్రరీ కూడా మంచి ఒక డిజిటల్ లైబ్రరీగా కూడా చేస్తే ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక రీసెర్చ్ సెంటర్, ఆయన చేసిన వర్క్ మీద కంటెంప్లేట్ చేయడానికి ఒక భూమిగా ఒక ప్రత్యేక ఒక ప్రిమైస్గా ఇది తయారవుతుందన్నది ఇంపార్టెంట్. స్టాచ్యూ ఒక భాగం, అది ఒక పెద్ద ల్యాండ్ మార్క్. ఆనరబుల్ సీఎం గారు అది స్వయంగా ఆయన మొత్తం ప్రతి మెటికులస్గా ప్రతి ఇష్యూ కూడా ఆయన చూస్తూ స్టాచ్యూ డిజైన్ కానీ స్టాచ్యూ ఫేషియల్ ఫీచర్స్ నుంచి అన్నీ కూడా ఆయన చూస్తూ ఒకటొకటిగా ఆయన ఆలోచన ఉండి చేసినది. కాబట్టి స్టాచ్యూ ఈజ్ అన్ అట్రాక్షన్. అందరూ ఒక ప్లేస్కి రప్పించాలంటే అది స్టాచ్యూ ఒక అట్రాక్టివ్ ఉంటుంది. లోపల వచ్చినాక వాళ్ళు మొత్తమే దీంట్లో పూర్తిగా ఒక ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మెన్స్గా ఇటువంటి ఒక స్టాల్వార్ట్ లైఫ్ హిస్టరీ తెలుసుకొని అది ఎట్లా ఒక మోటివేషనల్గా తీసుకోవాలన్న ఒక ఇమెన్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ లోపల రావడానికి అది కూడా దీంట్లో బిల్డప్ అయినదే ప్రత్యేకత.